ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రస్తుతం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ మరి కాసేపట్లోనే జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్కి ఎటువంటి పరీక్షలు నిర్వహించారు, రిజల్ట్స్ ఏ విధంగా వచ్చాయి, దీనికి సంబంధించి వైద్యులు ఏమన్నారు, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధిక, వైద్య పరీక్షలు నిర్వహించారు, సో దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం. రైట్ భోగి, కొద్దిసేపటి క్రితం గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ ని గాంధీ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ రాజు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. అల్లు అర్జున్ తో పాటు సంతోష్ అనే వ్యక్తికి కూడా పరీక్షలు నిర్వహించామని హాస్పిటల్ డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ చెప్పడం జరిగింది. ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్ గా ఆయన మాట్లాడుతూ ఇటు బీపీ, జిఆర్బిఎస్ అంటే షుగర్ కి సంబంధించిన పరీక్ష, అట్లాగే బీపీ, ఈసీజీ, అట్లాగే ఇతర రక్త నమూనాలు కూడా సేకరించి వైరల్స్ అంటే ఫీవర్ లాంటివి ఏమైనా ఉన్నాయా గతంలో, అంటే ఇంతకు ముందే అయితే ఇవన్నీ కూడా ర్యాపిడ్ టెస్ట్లు. ఈసీజీ రిపోర్ట్ వెంటనే వస్తుంది, బీపీ వెంటనే తెలిసిపోతుంది, జిఆర్బిఎస్ రిపోర్ట్ కూడా స్పాట్ లో వచ్చేస్తుంది. ఈ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయనకు అన్ని నార్మల్ వచ్చాయనే ఉద్దేశంతో వెంటనే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్లారు గత కొద్దిసేపటి క్రితం అనేసి డాక్టర్ చెప్పడం జరిగింది. భోగి. ఓకే రాధిక, థ్యాంక్ యూ.